అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మీ ఎదుటకి రావడానికి కారణం ఒకటి ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో షాలేం అంకుల్ గర్ల్స్ గురించి అంటే పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ మనుషులు అని ఆయన గలీజ్‌గా అన్నారు అని చాలా బ్యాడ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ అక్కడ అంకుల్ అనింది చాలా డిఫరెంట్‌గా అన్నారు. అంటే ఒక స్త్రీ భక్తి విషయంలో ఎలా ఉండాలి, నీ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలని అలా చెప్పినారు. అది కూడా ఆయన సొంతంగా చెప్పింది కాదు. ఆయన అక్కడ ఒక భక్తుడి విషయంలో ఏం జరిగిందో ఆయన వివరించడం జరిగింది మెయిన్ పాయింట్. పూల విషయానికొస్తే, పూలు పెట్టుకున్న వాళ్ళందరూ స్త్రీలంతా ఆ టైప్ ఆఫ్ మనుషులని కాదు. క్రిస్టియన్స్‌లో చాలామంది పూలు పెట్టుకుంటారు. ఈవెన్ ప్రతి ఆడపిల్ల పెట్టుకుంటారండి. కానీ భక్తి విషయంలో ఎవరైతే ఏ స్త్రీ అయితే భక్తిలో ఉంటారో అంటే యేసే విషయంలో మాత్రమే. ఎవరైతే క్రిస్టియానిటీలో భక్తి ఆడపిల్లలు ఉంటారో వాళ్ళు మాత్రం ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విసర్జిస్తారు. అంటే లోకంలో ఐబ్రోస్ చేసుకోవడం కానీ, లిప్‌స్టిక్ పూసుకోవడం కానీ, పూలు పెట్టుకోవడం కానీ, ఇంకా గాజులు వేసుకోవడం కానీ, పట్టీలు గానీ, వాటెవర్ ఏముంటే అవి వదిలేస్తారు. నా నా లైఫ్ అనేది దేవునికే అని. అంటే దేవునిలో ఉన్నప్పుడు ఇంక నీ బాడీ ఎలా ఉంటే నీకు అనవసరం. నువ్వు జడేసుకున్నావా లేదా అనవసరం. నీ లైఫ్ ఎలా ఉండాలి, దేవునికి నేను కరెక్ట్‌గా ఉన్నానా అని ఎవరైతే ప్యూర్‌గా దేవుని విషయంలో ఉంటారో వాళ్ళు ఈ టైప్‌లో ఉంటారు. సో, అక్కడ అలా చెప్పడం జరిగింది. అంతేకానీ పూలు పెట్టుకుంటే స్త్రీ అంతా అదే జాతి అని కాదు. అసలు ఆడ అనలేదు. మెయిన్ పాయింట్ అక్కడ చర్చ్‌లో ప్రతి స్త్రీ గానీ ఎవ్వరు అంటే బాధపడలేదు. అంటే అంకుల్ అన్న ఏంది ఇలా అన్నారు, పూలు పెట్టుకోవడం తప్పా ఏంటి అనలేదు. అక్కడ ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నాడో వాళ్ళకి అర్థమైంది. అది మాకు అర్థమైంది. అంటే ఇప్పుడు మా మా ఇంట్లో మా నాన్న గురించి మా నాన్న ఎటువంటి మనిషో ఆయన ఉద్దేశ్యం ఏంటో మాకు తెలుస్తది. పక్కింటోడికి ఎలా తెలుస్తది మా నాన్న ఇలా అన్నాడు అని? వాడు అపార్థమే చేసుకుంటాడు. సో, మా ఇంటి మనిషి మాకి తన పిల్లలకి ఏం చెప్పినాడో అది మాకు అర్థమైతది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, నేను నా లైఫ్‌లో నేను అసలు ఆ చర్చ్ తెలియనప్పుడు నేను చాలా లోకానుసారంగా ఉండేదాన్ని. చాలా అంటే చాలా ఉండేదాన్ని. వెస్టర్న్‌గా అంటే నా డ్రెస్సింగ్ మొత్తం వెస్టర్న్‌లోనే ఉండేది. అసలు చున్నీ గూడా వేసుకునేదాన్ని కాదు. ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం పేటకెళ్ళానో, చిలకలూరికి పేటకి వెళ్ళానో, అక్కడ యంగ్‌స్టర్స్ ఉంటారు కదా! గర్ల్స్ వాళ్ళని చూసి నేనే షాక్ అయ్యాను. ఏంది అందరూ చున్నీ ఏసుకుంటున్నారు, ఇంత పద్ధతిగా ఉంటున్నారు ఏంటి అని నేను నేను నా సొంతంగా నేను అబ్జర్వ్ చేశాను. నాకు వాళ్ళలో నచ్చింది ఆ క్వాలిటీ. ఇంత పద్ధతిగా ఉండడం ఎక్కడ నేను చూడలేదు. అదే ఫస్ట్ టైం నేను చూడటం, నేను వినటం. సో, నేను వాళ్ళని చూసి నేను మారాను. ఈరోజు నా కాలేజ్‌లో నువ్వెందుకు ఇంత పద్ధతిగా ఉన్నావు అంటే రీజన్ ఏంటి? అక్కడ నేను మాదిరిగా వాళ్ళు ఉన్నారనే కదా నేను ఇక్కడ మాదిరిగా ఉన్నాను. ఈవెన్ మా క్లాస్‌లో నా ఫ్రెండ్స్ అబ్బాయిలు గూడా నీలా అమ్మాయిలంటే ఇలానే ఉండాలి, ఇలానే పద్ధతిగా ఉండాలి అని వాళ్ళు అంటారు. వాళ్ళు అన్నారు. సో, ఇక్కడ ఒక ఆడపిల్లల్ని, ఒక యవ్వనస్తురాలిని ఇంత పద్ధతిగా పెంచిన వాళ్ళు, మల్లెపూల విషయంలో ఎందుకంటారండి? ఆ! మల్లెపూలు పెట్టుకుంటే ఆ విధంగా అంటే, అక్కడ భర్త లేని వాళ్ళు చాలామంది వచ్చి అక్కడ అన్నం తిని, అక్కడ పని చేసుకొని, దేవుని విషయంలో అక్కడ గడుపుకొని, బైబిల్ చదివి, ప్రార్థన చేసి, పని చేసి వెళ్తారు. అక్కడ వాళ్ళందరూ అదేనా? భర్త లేని వాళ్ళంతా అదేనా? ఇంకా ముసలి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఒక వృద్ధాశ్రమం గూడా ఉంది. అక్కడ వాళ్ళన్నాలి గదా! వాళ్ళు బాధపడాలి కదా! అన్నయ్యేంది ఇలా అన్నాడు, బాబేంది ఇలా అన్నాడని వాళ్ళు ఫీల్ అవ్వాలి కదా! మీరెందుకు ఫీల్ అవుతున్నారు? సాలెం అంకుల్ వాక్యం చెప్పే టైంలో ఒక భక్తుడు ఏం చెప్పినాడో, ఆయన జీవితంలో ఏం జరిగిందో అది చెప్పినాడే తప్ప, సొంతంగా చెప్పిందైతే ఏం కాదు. అంకుల్ ఎప్పుడు అలా అన్నాడు, అలా అంటే ఎప్పుడో అనేవాళ్ళు. చాలామంది ముస్లిమ్స్ వస్తారు, హిందూస్ వస్తారు, బొట్టు పెట్టుకుంటారు, స్కార్ఫ్ పెట్టుకుంటారు, వాళ్ళు బుర్కా పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళే అంటారు, అమ్మ మేము తీయొచ్చా, బుర్కా తీయొచ్చా అంటే అవసరం లేదు, మీ ఇష్టం, అది మీ చాయిస్ అని అంటారు. నీ ఫ్యామిలీలో ఇబ్బంది ఉంటే పెట్టుకోండి, మీకు లేదు ఏం ప్రాబ్లం లేదంటే తీయొచ్చు, అది యువర్ విష్ అని అంటారు. చాలా సార్లు అంకుల్ చాలా పద్ధతిగా చెప్పినారు. కానీ ఎప్పుడు గానీ స్త్రీల గురించి కించపరచడం గానీ చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో స్త్రీలున్నారు, వాళ్ళ ఇంట్లో పూలు పెట్టుకుంటారు, మా ఇంట్లో పూలు పెట్టుకుంటారు, అందరి ఇంట్లో పూలు పెట్టుకుంటారు. పూలు పెట్టని స్త్రీ అంటే ఎవరు ఉండరండి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో పూలు పెట్టుకునే వాళ్ళే ఉంటారు. ఓన్లీ భక్తి విషయంలో అంకుల్ అలా అనడం జరిగింది. అండ్ ఇంకొకటి ఫస్ట్ అక్కడ వర్షన్‌లో బజార్ అంటే ఏంటి? మన సైడ్ బజార్ అనే మీనింగ్ ఏంటి? అక్కడ బయటికి మనము బయటికెళ్దామని మనం అంటాం బయటికెళ్దాం పదా అని.
వాళ్ళు బజార్‌కి వెళ్దాం పదా అని అంటారు. మనం అనుకుంటాం వాళ్ళు బజార్ అంటే ఏంది బజార్ అనింది అని మనం ఫీల్ అవుతాం. నేను కూడా స్టార్టింగ్‌లో బజార్‌కి అంటే చాలా నాకు హట్టింగ్ అనిపించేది. ఏంది బజార్ అంటే నాకు ఆ మీనింగే అనిపించింది. నిజంగా నాకు కూడా అలానే అనిపించేది స్టార్టింగ్‌లో. తర్వాత వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ గాని, అక్కడ అక్కడ వాళ్ళ ఆ ఊరి వాతావరణం ఏంటి, ఆ మనుషులేంటి అని తెలుసుకున్నాక ఓహో! వీళ్ళ స్లాంగ్ అది, మన స్లాంగ్ ఇది అని నాకు అర్థమైంది. బజార్ మీన్స్ అక్కడ అన్నింది అంకుల్ లోకానుసరమైన వాళ్ళు అని అర్థం. బజార్ అంటే ఇంక అదే అని కాదు. బజార్ అని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వర్డ్ అనేది వేరియేషన్స్ ఉంటాయి. దాన్ని తప్పు పట్టడం అనేది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఊరు ఏంటి, అక్కడ స్లాంగ్ ఏంటి, ఆ పదానికి అర్థం వాళ్ళేమన్నారో ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. ఆ గుంటూరు సైడ్ చిలుకుపేట, నర్సరావుపేట సైడు స్లాంగ్స్ వేరే ఉంటాయి. కర్నూలు సైడ్, ఇటు సైడ్ మన సైడ్ అంతా స్లాంగ్స్ అనేవి వేరే డిఫరెంట్‌గా ఉంటాయి. అది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ మనుషుల్లో ఒకరైనా మనకు తెలిసి ఉండి వాళ్ళతో బాండింగ్ ఉంటే మనకు అర్థమవుతుంది. సడన్గా ఆయన అలా అనేసరికి మీకు వేరే వర్షన్‌గా వచ్చుండొచ్చు. కానీ ఎవరైతే భక్తి విషయంలో దేవుని గురించి తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి అర్థమవుతది. అది నేను చెప్తున్నాను. ఇంకోటి నేను వీళ్ళకి చెప్తుంది ఏంటంటే ఎవరైతే రాంగ్‌గా స్ప్రెడ్ చేసే వాళ్ళకి మీరు గడ్డి తింటున్నారు. మన మనుషులము గడ్డి కాదు తినేది. అన్నం తినాలి కడుపుకి అని నేను అంటున్నాను. అంటే అంకుల్ చెప్పింది ఒకటి, మీరు చేసేది ఇంకొకటి. అంకుల్ కరెక్ట్‌గానే ఆయన పాయింట్‌లో ఏం చెప్పినాడో, ఆయన వెర్షన్ ఏంటో ఆయనకు తెలుసు. మీరు దాన్ని రాంగ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారని నేను అంటున్నాను. సో, మీకిప్పుడు అర్థం కాదు. ఫ్యూచర్‌లో అది మీకు అర్థమైతది. ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని దర్శిస్తే, దేవుని చిత్తమైతే మీకు దేవుడు దర్శిస్తే అప్పుడు భక్తి విషయంలో లోకం ఏంటి, ఆ వర్డ్‌కి ఆ మీనింగ్ ఏంటి అర్థమైతది. సో, ఇప్పుడు ఎవరైతే అంకుల్ ఒక భక్తి విషయంలో చెప్పినా ఆయన ఇప్పుడు మన మధ్యలో లేడు. సో, ఆయన గాని ఉండింటే ఈ పాటికి ఎవరి మూతి వాళ్ళది పగిలేది. ఆయనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి, "ఏయ్! అది నేను చెప్పింది అది కాదురా ఇది" అని వాళ్ళు చెప్పేవాళ్ళు. నేను చెప్పేదేంటంటే, మీరు ఎన్ని మల్లెపూల స్టోరీస్ ఎంత రాంగ్‌గా స్ప్రెడ్ చేసినా, ఆయన చెప్పిన వే ఆఫ్ థింగ్ మాకు తెలుసు. అక్కడ చర్చ్‌లో ఎవరు ఫీల్ అవ్వలేదు. ఆయన హిందూస్‌ని ఎవరిని అనలేదు, ఎవరిని అనలేదు, ఏ స్త్రీని కించపరచలేదు ఫస్ట్ థింగ్. సో, మీది మీరు తగ్గించుకుంటే చాలా మంచిది. అపార్థం చేసుకోవడంలో ఫస్ట్ అనేది లోకం చాలా స్పీడ్ ఉంటది. అర్థం చేసుకోవడంలో చాలా నెట్‌వర్క్ అనేది చాలా స్లోగా ఉంటది. అది మీకిప్పుడు అర్థం కాదు. అర్థమయ్యే టైంలో మీకు అర్థమైతది ఇంగంతే. ప్రైజ్ లార్డ్.